Matrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎస్పెషల్ అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఐఐటి, ఎన్ఐటి, IIIT, ఎనీ ఇన్స్టిట్యూషన్ యూ టేక్, వీళ్ళందరికీ ఏఐసిటి వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే క్లాసెస్ స్టార్ట్ కాకంటే ముందే కొన్ని కౌన్సిలింగ్ క్లాసెస్ని తీసుకోవాలి. ప్రతి కాలేజీలో కౌన్సిలింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యి ఐఐటీలా, ఎన్ఐటీలా, సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ కాలేజెస్లల్లా సూసైడ్ చేసుకుంటున్నారు. సో స్టూడెంట్స్లో ధైర్యం, కాన్ఫిడెంట్ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి కౌన్సిలింగ్ క్లాసెస్ని కండక్ట్ చేయాలి అని చెప్పేసి స్ట్రిక్ట్గా రూల్ తీసుకొని వచ్చింది. సో మనకు సబ్జెక్ట్ క్లాసెస్ కంటే ముందు ఈ కౌన్సిలింగ్ క్లాసెస్ జరుగుతాయి. సో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఏఐసిటి వాళ్ళు ఇచ్చారు. వీటిని అఖిల భారత సాంకేతిక మండలి వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఇంజనీరింగ్ విద్యార్థులకి ఆత్మస్థైర్యం చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఫస్ట్ ఇయర్లో ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి తీవ్ర ఒత్తిడికి లోన్ అవుతున్నారు. ఓకే, ఆ పాయింట్స్ ఎందుకు తీవ్ర ఒత్తిడికి లోన్ అవుతున్నారు అంటే చూడండి, 10th నుంచి ఇంటర్కి వచ్చేసరికి 10thలో సైన్స్ మ్యాథ్స్ ఉంటుంది, ఇంటర్లో కూడా సైన్స్ మ్యాథ్సే ఉంటుంది. ఓకే, దానికి ఎక్స్టెన్షనే పెద్దగా ప్యానిక్ గారు ఇంటర్మీడియట్లో. కానీ ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సైన్స్ ఉంటుంది బట్ డిఫరెంట్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, వాటిని చూసిన వెంటనే స్టూడెంట్స్ చాలా ప్యానిక్ అవుతారు. ఇంటర్లో ఈజీగా స్కోర్ తెచ్చుకుంటారు 90%. కానీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ప్రాక్టికల్స్, వాటి కంటిన్యూగా క్లాసెస్ ఎగ్జామ్స్ కంటిన్యూగా రావడం, ఓకే ఎలా చదవాలో అర్థం కాకపోవడం, నర్వస్ ఫీలింగ్, ఓకే సీనియర్స్ వచ్చి సింపుల్గా ఇది కూడా రావట్లేదా నీకు అనడం, అంటే ఇటువంటివి చాలా చాలా సంఘటనలు బేస్ చేసుకొని వాళ్ళు లో కాన్ఫిడెన్స్ తోటి భయపడి సరిగ్గా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. అది బిల్డ్ చేయాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. మెయిన్ పాయింట్స్ ఇక్కడ చెప్తున్నాను. మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి ఆల్ యూనివర్సిటీస్, ఆల్ ఐఐటీస్లల్లో ఇది కండక్ట్ చేయాల్సిందే అని చెప్తున్నారు. అన్ని కాలేజెస్ లోపల కొన్ని రోజుల వరకు కార్యక్రమాలు చేపట్టాల్సిందే బిఫోర్ క్లాసెస్, ఇది రూల్ స్ట్రిక్ట్గా. నెక్స్ట్ ఎవ్రీ కాలేజ్ కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందే ఎవ్రీ కాలేజ్ లోపల. ఇది స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఐఐటి, ఎన్ఐటి, IIIT అన్నింటి లోపల కండక్ట్ చేయాల్సిందే, దేనికి ఎక్సెప్షన్ కాదు. నెక్స్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే తీవ్ర ఒత్తిడికి లోన్ అవుతున్నారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి అలవాటు పడిపోతారు. ఓకే ఇలా చదివితే పాస్ కావచ్చు, ఇలా చదివితే మార్క్స్ రావచ్చు అని చెప్పేసి. కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇంటర్కి బీటెక్కి. ఇంటర్లోనేమో సింపుల్గా కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ని బైహార్ట్ చేసినా మాకు మార్క్స్ వచ్చేస్తాయి. కానీ కోర్ సబ్జెక్టుల విషయం లోపల ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయినప్పటికీ వాటిని అనలైజ్ చేయడము, దాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీగా సొంతంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకని తీవ్ర ఒత్తిడికి లోన్ అవుతారు. అయితే ఇది సర్వే చేశారు, ఐఐటి వాళ్ళే సర్వే చేశారు. వాళ్ళ యొక్క అధ్యయనంలో ఏం తేలింది అంటే ఐఐటీలల్లో నియర్లీ 39, ఇది ఏ ఇయర్లా 2018 to 2025 ఇయర్స్ మధ్యన సర్వే చేసినారు. ఈ ఇయర్స్ మధ్యన ఐఐటీలలో 39 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ దాంట్లో 25 స్టూడెంట్స్, ఎన్ఐటీలో 25 స్టూడెంట్స్, అదర్ వేరే దాంట్లల్లో 5 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఇది ఓకే. నెక్స్ట్ స్టేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లలో 3 ఇయర్స్ కలిపి 120 స్టూడెంట్స్. అంటే ఎంక్వైరీలో తేలింది ఏంటి అంటే తీవ్ర ఒత్తిడికి లోను కావడమే విద్యార్థులు. ఓకే, అందుకని చెప్పేసి ఒక్కసారి కౌన్సిలింగ్ సెషన్ వల్ల సార్ మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది సార్, మేము దేనికి భయపడము, మేము ఇంటర్లో చాలా స్ట్రాంగ్గా కష్టపడి చదివాము, బీటెక్లో కూడా అలానే చదువుతాము అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఒక్కసారికి మీరు ఆ కాన్ఫిడెన్స్ తోటి వెళ్తే మీ సీనియరో లెక్చరరో ఎవరో ఒకరు మీ క్లాస్ అందరి స్టూడెంట్స్ ముందల
మీకు ఇది కూడా రాదా, నువ్వు కాపీ చేసి వచ్చావా, నువ్వు వేస్ట్, ఇలాంటి వర్డ్స్ విన్నప్పుడు తట్టుకోలేమన్నమాట. ఓకే, స్టూడెంట్స్ తట్టుకోలేరు. అది సడన్గా అందరి ముందర ఇలా తిట్టారేంటి అని చెప్పేసి ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ లో అవుతుంది. ఇటువంటివి మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే, ఇటువంటి రావు ఒకవేళ వచ్చినా మనం ముందే ప్రిపేర్ అయ్యి అలర్ట్గా ఉంటే మనం దాన్ని ఈజీగా ఫేస్ చేయొచ్చు మై డియర్ స్టూడెంట్స్. ఇంకొకటి, వీటన్నిటికీ కారణం ఏంటి? దిస్ ఇస్ బికాస్ ఇంటర్లో ఫుల్ స్కోర్ వస్తుంది మీకు, 90-95 ఈజీగా వచ్చేస్తుంది పర్సంటేజ్. బట్ బీటెక్లో సొంతంగా ఆలోచించాలి, ఇది చాలా డిఫికల్ట్. సొంతంగా నీకు ఇంట్రెస్ట్ బాగుంటే సొంతంగా ఆలోచించి రిస్క్ చేస్తావు సరే, కానీ ప్రెషర్ ఎప్పుడైతే తీసుకుంటావో చాలా కష్టం అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్, కౌన్సిలింగ్ ఓన్లీ సొల్యూషన్ అని డిసైడ్ అయిపోయాం. మొత్తం ఎంక్వైరీ చేసి కౌన్సిలింగ్ అంటే ఏంది, ముందే ప్రిపేర్ చేయడం. ఓకే, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సింపుల్ సొల్యూషన్ ఇవ్వడం. ఓకే, సో అది కౌన్సిలింగ్ సొల్యూషన్ అని డిసైడ్ అయిపోయి బిఫోర్ క్లాసెస్ స్టూడెంట్స్ యొక్క మానసిక పరిస్థితిని అంచనా వేయాలి స్టూడెంట్స్ యొక్క. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్, న్యూన్యతాభావంతో ఉన్న విద్యార్థులను సపరేట్గా పిలవాలి. ఎవరైనా చిన్న దానికి ఫీల్ అయ్యి ఏడవడము అటువంటి స్టూడెంట్స్ని వాళ్ళని సపరేట్గా పిలిచి వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, వాళ్ళ యొక్క స్టేటస్ తెలుసుకొని, ఓకే ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ టెంపరీ, మీరు కష్టపడి చదవండి, ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవుతారని అలా వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడితే ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్ చేంజ్ అవుతారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎనీ స్టూడెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లోపల వితిన్ ఫ్యూ డేస్లో, ఫస్ట్ 1 to 3 months లోపల ప్రతి స్టూడెంట్ ఏదో ఒక సందర్భంలో నర్వస్ ఫీల్ కావడం, కాన్ఫిడెంట్ లాస్ కావడం, విరక్తి రావడం. ఏంటి ల్యాబ్ అంటారు, క్లాస్ అంటారు, అది వర్క్షాప్ అంటారు, ఏ అసైన్మెంట్ ఇవ్వాలి అంటారు, మళ్ళీ ఒకవైపు సీనియర్స్ డిస్టర్బ్ చేస్తుంటారు, ఒకవైపు లెక్చరర్స్ వచ్చి ఫాస్ట్గా చెప్పి వెళ్ళిపోతుంటారు. మీకు డౌట్స్, ఇంటర్మీడియట్లో పిల్లలు ఎలా ఉంటారు, డౌట్ సెషన్స్ అని అది చాలా అలవాటు పడి ఉంటారు. సో అక్కడ సింపుల్గా చెప్పేసి చదువుకోండి, రెఫరెన్స్ బుక్ ఇది, టెక్స్ట్ బుక్ ఇది మెటీరియల్, మీ సీనియర్స్ని అడగండి. ఇటువంటి వర్డ్స్ విన్నప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది స్టూడెంట్స్కి. అసలు నేను చదవగలనా, నాకు ఇంటర్లో అంత మంచి మార్క్స్ వచ్చాయి, ఇక్కడ అసలు మార్క్స్ వస్తాయా, నేను నెగ్గుకు రాగలనా అని చాలామంది స్టూడెంట్స్ నర్వస్గా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి మై డియర్ స్టూడెంట్. సో ప్రిపేర్ అయి ఉండండి షార్ప్గా. ఓకే, అవన్నీ కొద్ది రోజుల లోపలనే మళ్ళీ మీరే చెప్తారా, ఎనీ ఎగ్జామ్ నేను మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతా అని చెప్పేసి. అయితే కౌన్సిలర్స్ ఎలా చేయాలి అంటే, స్టూడెంట్స్ ఎక్కడ ఎందుకు భయపడుతున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తారో వాళ్ళు, అదొక పాయింట్. టీచింగ్ షుడ్ బి ఈజీ ఉండాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్క దగ్గరగినంగా కన్వీనియంట్గా ఉంటే నాకు తెలిసి 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి స్టూడెంట్స్కి. టీచర్ ఎప్పుడైతే సబ్జెక్ట్ని సింపుల్ వేలో ఈజీగా ఒక స్టోరీ లాగా ఫ్రేమ్ చేసి ఎప్పుడైతే స్టూడెంట్స్కి చెప్పగలుగుతారో ఖచ్చితంగా 90% స్టూడెంట్స్కి ఒత్తిడి అనేది ఉండదు. అరే ఈజీగా మీకు ఎప్పుడైతే ఆ టాపిక్ అర్థమవుతుందో బాగా, మీరు ఈజీగా మంచిగా రిప్రజెంట్ చేయగలుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బట్ మంచి టీచర్స్ ఉంటే ఫుల్లీ హ్యాపీ. ఒకవేళ టీచర్స్ లేకపోయినా మనకు సోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ సోర్సెస్. సో వాటి ద్వారానైనా సరే మీరు ఈజీగా మార్చుకోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. సో సబ్జెక్ట్ ఈజీగా మార్చుకున్నారు అంటే మీకు సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్లే. బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్టూడెంట్స్. అయితే ఈ టీచింగ్ ఎలా ఉండాలి అని అంటే, మీరు ఏం చదువుతున్నారు, ఎక్కడ ఉపయోగపడుతుంది, తర్వాత ఫ్యూచర్లో ఇలా సెటిల్ కావచ్చు, ఇలా లింక్ చేసి చెప్పగలిగితే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. నా టార్గెట్ కూడా ఇదే. ఐఐటి, నీట్, ఎప్సెట్ ఈ క్లాసెస్ అన్నిటినీ, టాపిక్స్ని, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ని స్టోరీస్ వైజ్గా చెప్పి పిల్లలకు కాన్ఫిడెన్స్, ఓకే ఐఐటి అడ్వాన్స్డ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు, జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవచ్చు, నీట్ స్కోర్ 600+, 650+ తెచ్చుకోవచ్చు, ఇలా చదివితే అర్థం చేసుకుంటే అనేది చెప్పాలనే నా టార్గెట్. సో మీరు కూడా టాపిక్ని అర్థం చేసుకున్నారంటే ఈజీగా సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా మీ లోపల విపరీతంగా వచ్చేస్తుంది. ఓకే, మీరు అక్కడ ప్యానిక్ కాకుండా చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్, ఇక్కడ మీరు ఫేస్ చేసేటివి ఏంటివి అంటే, మెయిన్గా సార్ మేము ఇంటర్లో బాగానే చదివాం, బీటెక్లో కూడా బాగానే చదువుతాం కదా, మాకేంటి ప్రాబ్లము అని అనుకుంటారు. మీరు మెయిన్గా ఫేస్ చేసేది ఏంటి అంటే, సడన్గా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారండి.
క్లాస్ లోపల లెక్చరర్ కావచ్చు, సీనియర్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ క్లాస్లోని ఏదో ఒక సందర్భం లోపల. సో మీరు అక్కడ బ్యాలెన్స్ తప్పకండి, జస్ట్ సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయండి. నో వన్ ట్రీట్ సపరేట్లీ. మిమ్మల్ని ఇంటర్మీడియట్లో మీ మార్క్స్ని, మీరు వీకెండ్ ఎగ్జామ్స్లో మీ స్కోర్ని మీకు బాగా చదువుతాడని కాంప్లిమెంట్స్ వస్తాయి కదా. అక్కడ బీటెక్లో అలాంటివి ఏమి ఉండవు. సో అది కూడా మీరు అలవాటు పడిపోయి ఉంటారు. అరే నన్ను ఈసారి బాగా మెచ్చుకుంటాడు, ఈసారి మంచిగా నేను అడిగిన ప్రతిదానికి చెప్తాడు అని. అలాంటి సిచ్యువేషన్ ఉండదు. నో వన్ ట్రీట్ సపరేట్లీ. కాబట్టి మీరు ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ అడాప్ట్ చేసుకోవాలి. కాలేజ్ సిచ్యువేషన్స్ని మీకు ఎవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వరు, ఓకే, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినా మీరు పట్టించుకోవద్దు, ఇటువంటివి ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే, మీరు ఇమాజినేషన్ చేసుకోండి, అందరూ నాకు ఫుల్ రెస్పెక్ట్ ఇస్తారు, ఫుల్గా కేర్ తీసుకుంటారు అనేది. ఓకే, నెక్స్ట్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఉంటుంది, చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్స్ ఇక్కడ బీటెక్ 4 years చాలా ఎమోషనల్ బ్యాలెన్స్డ్ ఉండండి. ఓన్లీ చదువు మీద ఫోకస్ పెట్టండి. సబ్జెక్ట్స్ అకాడమిక్స్ లోపల మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఓకే, మీకు నచ్చిన కోర్సెస్ని స్పెషల్గా నేర్చుకోండి. ఓకే, దాంతో ఎంజాయ్ చేయండి. అప్పుడు ఒక స్టూడెంట్ చెప్తాను ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఎట్లా అంటే, ఒక స్టూడెంట్ 2 years బ్యాక్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశాడు అని అంటే, సార్ మా క్లాస్ గర్ల్స్ ముందల, ఒక అబ్బాయి మా క్లాస్ గర్ల్స్ అందరి ముందల, సీనియర్స్ అందరి ముందల నన్ను అవమానించారు సార్. నేను అది తట్టుకోలేకపోయాను, నేను ఏం చేయాలనో అర్థం కాలేదు, నేను అసలు కాలేజీకే వెళ్ళాలనిపించలేదు, నాకు అసలు బ్రతుకు మీదే విరక్తి వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు అది ఫన్నీగా అనిపిస్తుంది. ఆ టైంలో చాలా సీరియస్గా తీసుకుంటారు. కానీ ఒక 1-2 years అయిన తర్వాత అరే అంత సిల్లిగా ఎలా బిహేవ్ చేశాను అని అనిపిస్తుంది. అదే స్టూడెంట్ చెప్తారు. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండండి అందరు. ఓకే, ఏదో వాళ్ళ ముందలా తిట్టారు, వీళ్ళ ముందలా తిట్టారు అని చెప్పి ఫీల్ కాకండి. పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులకి చాలా అవమానాలు జరిగి వాటన్నిటినీ నెగ్గుకొని వచ్చిన వాళ్ళే ఇప్పుడు స్టేబుల్గా సెటిల్ అయి ఉన్నారు. ఓకే, ఎవరి ముందల తిట్టినా మీరు పట్టించుకోకండి. ఆ సిచ్యువేషన్ అక్కడితోటే వాళ్ళు జస్ట్ ఎవరి ముందలైనా మిమ్మల్ని తిట్టినా వాళ్ళందరూ ఆ క్షణమే మర్చిపోతారు, అంతే. మీరు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. 1 year అయినా, 2 years అయినా, 10 years అయినా సరే. అలా అటువంటి చిన్న చిన్న విషయాలది సీరియస్గా తీసుకోకండి. మీరు ఏమి ఎంజాయ్ చేయండి అని అంటే, అకాడమిక్స్లో సార్ వాళ్ళు చెప్పేది బాగా అర్థం చేసుకొని నీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయి. అరే నాకు ఇలా అర్థమైంది, నువ్వు కూడా ఇలా నేర్చుకొని. అప్పుడు నీ చుట్టూ నీ ఫ్రెండ్స్ జమ అవుతారు. అరే నాకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు ఇది అర్థం కాలేదు అని చెప్పేసి. అలా ఎంజాయ్ చేయండి ఎడ్యుకేషన్ తోటి. బట్ అంతేగాని ఎమోషనల్ బ్యాలెన్స్, ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ కంప్లీట్గా చాలా కేర్ఫుల్గా ఉండండి. అది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఓన్లీ అకాడమిక్స్లో ఫోకస్ పెట్టండి. మై డియర్ స్టూడెంట్స్, ఇన్ అకాడమిక్స్ యూ షుడ్ గెట్ గుడ్ స్కోర్. మంచి స్కోర్ తెచ్చుకొని, ఓకే, మ్యాక్సిమం లెక్చరర్స్ చెప్పేది అర్థం కాలేదు అనుకోండి, మీరు దాన్ని ఎలాగైనా బాగా అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి అరే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, నాకు బాగా అర్థమైంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా కరెక్ట్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయేసరికి ఇంకా మీ క్లాస్మేట్స్కి ఎవరికి ఏం అర్థం కాకపోయినా ఇక నీ వైపే వచ్చేస్తారు. అరే ఈ ఆన్సర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయని. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంజాయ్ చేయి. లిటరల్గా యూ నెవర్ 10 years అయినా సరే ఆ మెమరీస్ మీ మైండ్లో నుంచి పోవు. అంత బాగుంటుంది స్వీట్ మెమరీస్ అనేటివి అవి. మీరు ఒకవేళ అకాడమిక్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరికీ పాసిబుల్గానే మీరు పాసిబుల్ చేయండి. అందరికీ అరే మాకు అర్థం కాలేదు అంటే నాకు అర్థమైంది, మీరు వర్క్ చేయండి దాని మీద. ఒక రిఫరెన్స్ బుక్ చదవండి, దాన్ని డీకోడ్ చేయండి. ఓకే, సింపుల్గా ChatGPTలో మీకు అర్థం కాదని కొట్టి దాన్ని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇచ్చేస్తుంది మంచిగా. సో మనకు చాలా సాఫ్ట్వేర్లు వచ్చేసాయి. సో దాన్ని అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ బీ హైలైట్, యూ విల్ బీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు బీటెక్ లోపల. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ విల్ గివ్ రెస్పెక్ట్ బికాస్ అంటే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి పాసిబుల్ కాలేదు కదా, అరే నాకు అర్థం కాదు, వీనికి ఎలా అర్థమవుతుంది ఈ అబ్బాయికి అమ్మాయికి అనేది ఉంటుంది చూడండి. దట్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఓకే, దట్ ఫీలింగ్ ఈజ్ దేర్ నా వెరీ వెరీ ఎక్సలెంట్ ఎంజాయ్మెంట్ యువర్ సెల్ఫ్. మీకు మాత్రమే అర్థమవుతుంది అది. ఓకేనా. స్కిల్ ఇంపార్టెంట్ అండి. సార్ టాలెంట్, స్కిల్ అంటే హార్డ్ వర్క్ తోటే వస్తుంది. అంటే ఒక డిఫికల్ట్ దాన్ని నువ్వు ఈజీగా చేస్తున్నావు అని అంటే అరే ఇతని దగ్గర మంచి స్కిల్ ఉంది, దాన్ని ఇలా సింపుల్గా చేసేస్తాడు అంటారు. బట్ అది హార్డ్ వర్క్ తోటే వస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ హార్డ్ వర్కే. టాలెంట్ అంటే మేబీ అది న్యాచురల్గా భయపడితే రావచ్చు కొద్దిమందికి, కానీ స్కిల్ మాత్రం హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది అది. ఓకే,
సో ఎక్స్ప్లెయిన్స్ మీకు మంచి టాపిక్స్ని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, డెఫినెట్గా యూ విల్ బీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో ఇలా మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని అడగడం ఏదైనా హెల్ప్ కానీ అడగడము, డౌట్స్ అడగడము, లేదా అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని పట్టుకోండి ఈ లాజిక్ని. అకాడమిక్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి, మీకు నచ్చిన ఫీల్డ్ని మీద వర్క్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. సో జాగ్రత్తగా ఉండండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది ఏదేదో ఇమాజిన్ చేసుకుంటారు మీరు. కాలేజీకి వెళ్ళిన తర్వాత 1 or 2 సిచ్యువేషన్స్లో కంప్లీట్గా ఆపోజిట్గా కనిపిస్తుంది సిచ్యువేషన్స్ అన్నీ. ఓకే, అటువంటప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా ఉండండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇది మన ఛానల్, మన కోసం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ జూనియర్స్కి సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.